ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నలుగురితో మాట్లాడడానికి భయం పోయి కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఫ్రెండ్ యాప్ లో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవచ్చు అండ్ ఇందులో అబ్బాయిలు వర్చువల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. అర్జున్, తొందరగా లేవరా. ఫస్ట్ ఎగ్జామ్కి లేటుగా వెళ్తే మంచిది కాదు. ఆల్ ద బెస్ట్ అర్జున్. ఎగ్జామ్ బాగా రాయి. అదేంటో ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఫ్రీగా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడ కూడా కాలేజీకి వెళ్తున్నట్టు ఈ సెటప్ అంతా నాకు అస్సలు నచ్చదు. పైగా ఈ కుంకుమలు పూజలు ఒకటి. ఎందుకు మా అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దేవుడు నీ తోడుంటాడు రా అంటది. మా అమ్మ అంతే, కనిపించే లాజిక్స్ కన్నా కనబడి దేవుడినే ఎక్కువ నమ్ముతుంది. ఈరోజు కూడా నాకు ఏ యూజ్ లేని సబ్జెక్ట్ మీ దేవుడు నా లైఫ్లో ఎందుకు పెట్టాడని లాజికల్ క్వశ్చన్ అడిగితే, బాబు హాల్ టికెట్ ఎక్కడా? ఏది ఒడి అమ్మా, ఎక్కడ పడిపోయింది? దారిలో పడిపోయినట్టుంది. అంకుల్ ఇప్పుడే ఇంకో కాపీ తీసుకొచ్చా. బాబు ఈ హాల్ టికెట్ నీదేనా? నాదే. థ్యాంక్స్ అంకుల్. ఎగ్జామ్కి లేట్ అవుతుంది వెళ్ళు. థ్యాంక్ యూ. నడుచుకుంటూ వస్తున్నా అమ్మాయా? ఓకే, థ్యాంక్స్ అంకుల్. హాయ్, నా పేరు అర్జున్. అది వాచ్మెన్ చెప్పాడు నా హాల్ టికెట్ మీరే ఇచ్చారంట కదా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీటింగ్లోనే సిల్కా, నైస్ ట్రై. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అనేసిందేంటి? ఈమెందుకు నవ్వుతుంది? హలో, ఎందుకు నవ్వుతున్నావు? నేనే అమ్మాయితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయలేదు. ఆ హాల్ టికెట్ దొరికింది నాకు. ఏదో మిస్కమ్యూనికేట్ అయినట్టుందిలే. నడుచుకుంటూ వస్తున్నా అమ్మాయా? థ్యాంక్ యూ సో మచ్. తనకేమో సిల్క్, నాకేమో థ్యాంక్ యూ. అబ్బా, నీకు కూడా సిల్క్ కొనిస్తాలే. కానీ ఫస్ట్ నా కోసం తెచ్చిన సిల్క్ అయితే తెలియవు కదా. ఆహా, ఇప్పుడు నేను కొత్త చాక్లెట్ తీసుకొచ్చి తన దగ్గర నుంచే తెచ్చానన్నా నీకు తెలియదు కదా. ట్రై చేసి చూడు. ట్రై చేసి చూడాలా? అన్నట్టు నా లాజికల్ క్వశ్చన్కి మా అమ్మ ఏం ఆన్సర్ ఇచ్చిందో చెప్పలేదు కదూ. చేసే ప్రతి పనికి, జరిగే ప్రతి విషయానికి దేవుడు ఏదో ఒక అర్థం పెట్టే ఉంటాడరా అని. ఈరోజు హాల్ టికెట్ ఎందుకు పోయిందని ఫీల్ అయిన నాకు తను పరిచయం అవ్వడం కోసం ఏమో అన్న ఆన్సర్ దొరికింది. ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. చూడ్డానికే కాదు, మాట్లాడింది 2 నిమిషాలైనా ఒక మంచి ఫీల్ అనిపించింది. హాల్ టికెట్తో నేను సేవ్ చేసిన దానికో లేదా లాస్ట్లో నేను ఛాలెంజ్ చేసిన దానికో రీజన్ ఏంటో నాకు తెలియదు. నేను తనకి అట్రాక్ట్ అయ్యాను, కానీ తను కూడా నాకు అలానే అట్రాక్ట్ అయిందా? హాయ్ అర్జున్. హాయ్, ఈ అమ్మాయి పేరేంటి? సారీ, నీ పేరేంటి? ఐఎమ్ చిత్ర ఫ్రమ్ పారాయణ కాలేజ్, ఎంపీసీ. వాట్ అబౌట్ యూ? నేను శ్రీ చైతన్య ఎంపీసీ, కానీ నువ్వేంటి కొత్తగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? టుడే వీ హ్యావ్ అన్ ఇంగ్లీష్ ఎగ్జామ్, రైట్? సో ఇఫ్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. ఇన్ దాట్ ఫ్లో వీ కెన్ రైట్ ఎగ్జామ్ వెరీ వెల్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్. ఓహో, ఇప్పుడు సైన్స్ ఎగ్జామ్ అయితే సైంటిఫికల్గా మాడద్దా ఏంటి? What happened? Nothing. Just forming sentences to talk. It's on the way. Incoming. I think by the time you finish forming, we'll complete our exam. Odium. Hey, I got this from that girl. She didn't give easily. I again gave her 2 chocolates. She ate. Really? Thanks. I didn't expect this from you. But thank you.
Sorry, you failed. You didn't notice that. I bought this from the shop. Really? I'll bet on this. You definitely took this chocolate from her. You're just manipulating me. How did you notice? Simple. While telling truth, you had grammatical mistakes. But while manipulating me, you formed correct sentence. That's it. Bah. Anyways, all the best. All the best. వీడికి వచ్చిన ఇంగ్లీష్లో వీడు ఏదో అడిగాడు, నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే ఏదో రాస్తాను. చూద్దాం పాస్ అవుతాం లేదా. అవును, అమ్మాయి ఎక్కడుంది? కొంచెం త్వరగా రావాల్సింది. అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది. బాబు ఇప్పటిదాకా తను నీకోసం వెయిట్ చేసి వెళ్ళింది, ఇది నీకెమ్మంది? అట్రాక్ట్ అయిందా లేదా అన్న డౌట్ ఇంకా అవసరం లేదు. నాలాగే తను కూడా ఫీల్ అయింది. హలో అంజలి, నువ్వు పారాయణ కదా? నీకు చిత్ర అని ఎవరైనా అమ్మాయి తెలుసా? తెలీదా? ఓ హాయ్ మోక్ష. హలో వాసు. హలో మహేందర్. నీకు తెలీదా? చా అవును రే, అసలు నువ్వు కలిసినప్పుడే నెంబర్ అడుగుంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కాదు కదరా. జఫ్ అనాయాల తూ. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? ఏమైందిరా అలా ఉన్నావు? ఎగ్జామ్ గురించి అమ్మా, అంతే. రా కూర్చోదా. ఇదిగో ఈ ప్రసాదం తిను, అన్నీ సెట్ అయిపోతాయి. ఊరుకోమ్మా, నువ్వు నీ నమ్మకాలు. ప్రసాదం తింటే అన్నీ సెట్ అయిపోతాయా? ఇదిగో ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు రాళ్ళు కొడతాను. ఇప్పుడేం తెలియదురా, మీరు పెద్ద అయిన తర్వాత అప్పుడు వస్తాయి నమ్మకాలన్నీ కూడాను. వస్తాయి. ఒరేయ్ గుడికెళ్ళి దండం పెట్టుకుని రారా. పో వెళ్ళిరా పో. హే ఊరుకో అమ్మా, ఇప్పుడు కూడా ఏంటి? అయినా నాకు చాలా పనులు ఉన్నాయి. అమ్మా నువ్వు గుడికెళ్ళొచ్చేదాకా నీకు పచ్చి మంచినీళ్ళు కూడా నేను ఇవ్వను. అమ్మా ఏం మాట్లాడతావు అమ్మా? అమ్మా అమ్మా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళరా. అమ్మా దేవుడా, ఏదో ఫ్లోలో వాగేశా. నువ్వేం మనసులో పెట్టుకోకు. ఇది నువ్వు కోపంగా పెట్టుకుని నా ఎగ్జామ్ రిజల్ట్ మీద తేడా కొట్టుకు ప్లీజ్. దేవుడా నువ్వు చాలా మంచోడి దేవుడా, నువ్వు అలాంటివి చెయ్యవు. సరేనా? ఉంటాను మరి. దేవుడా నువ్వు మంచోడు అని తెలుసు కానీ మరీ ఇంత మంచోడు అని తెలియదు దేవుడా. థ్యాంక్స్ దేవుడా. ఏంటి తమరు గుడికి కూడా వస్తారా? ఓ నువ్వా? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, అందుకే వచ్చా. ఓహో, నీకు కూడా మ్యాథ్స్ అంటే భయమా? నాకేం భయం లేదు. మా అమ్మకి దేవుడు అంటే పిచ్చుంటే రావాల్సి వచ్చింది. మా అమ్మకి ఎన్ని మూఢనమ్మకాలంటే నా ఫోన్ నెంబర్ కూడా న్యూమరాలజీతో లింక్ అవ్వాలని అంటది తెలుసా? న్యూమరాలజీయా? ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని సమ్ చేసిన తర్వాత ఒక డిజిట్ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ సమ్ చేసిన తర్వాత ఒక సింగిల్ డిజిట్ వస్తుంది. దాంతో నా ఫ్యూచర్ ఏంటో చెప్పచ్చంట. ఏంటో అవునా? నిజం. ఒకసారి నీ నెంబర్తో ట్రై చేద్దామా? 9 + 6 + 1 + 8 + 3 + 4 + 7 + 4 మొత్తం కౌంట్ చేస్తే 43. సో 4 + 3 7. సో ఇప్పుడు న్యూమరాలజీ ఏంటో చెప్పు. అలా చెప్తే నువ్వు నీ నెంబర్ చెప్తావేమో అనుకున్నా. అప్పుడు రోజు చాటింగ్ చేసుకోవచ్చు కదా. ఈ 8 డిజిట్స్ నేను చెప్పిన కదా, లాస్ట్ 2 డిజిట్స్ నువ్వే గెస్ చేసి చెప్పు. ఆ తర్వాత చూద్దాం చాటింగ్ గురించి. బట్ ఓన్లీ 1 ఛాన్స్. దేవుడా, నాలాంటి యదవులందరికీ ఇలాంటి టాపర్లు ఎందుకు ఇస్తావు? ఏంట మనకొచ్చిన 2 నెంబర్లతో చిత్ర అనే పేరుతో ట్రూ కాలర్లో ఎవరు లేరే. 10 01. అమ్మా ఈ 2000 ఒకటి పట్టుకోమ్మా. దేనికిరా? పట్టుకోమ్మా. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ వేలు పట్టుకోవడం ఏంటి? ఇది కూడా ఎగ్జామ్ రిలేటెడ్ అమ్మా, నువ్వు పట్టుకో. సరే.
ఇది తొందరగా తిను, ఎగ్జామ్ టైం అవుతోంది. ఆల్ ద బెస్ట్. ఇదేంటి సింగిల్ టీకి వచ్చింది? ఒకసారి కాల్ చేద్దామా? హలో, ఎవరు? భాస్కర్ గారా? ఓ షిట్, ఒకటి అమ్మా, రాంగ్ నెంబర్ అనుకుంటా. ఒరే ఎగ్జామ్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళరా. వెళ్తున్నా అమ్మా. వారిని టైం అయిపోయింది. షిట్. ఏంటి ఇంతసేపు? నీకోసం చాలాసేపు వెయిట్ చేసిన. నీ నెంబర్ లాస్ట్ 2 digits 01 కరెక్టే కదా? కాదా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదా, ఎగ్జామ్కి టైం అవుతుంది. బా, ఇంకేమై ఉంటుంది? ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఎగ్జామ్ బాగా రాలేదా? అలా ఏం లేదు, బాగానే రాసా. సర్లే, నువ్వెలా రాసావు ఎగ్జామ్? నేను చాలా భయపడ్డా, కానీ మంచి రాసిన. మేబీ నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పినందుకేమో. నాదే ఉందిలే, కష్టపడి రాసింది నువ్వు. నేను ఆల్ ద బెస్ట్ అంటే మార్నింగ్ మెసేజ్ చేసిన నెంబర్ నీదేనా? మరి కాల్ ఎవరు? నువ్వు కాల్ చేసిన టైంకి ఆల్మోస్ట్ నేను బయటకు వచ్చేసా, అందుకే మా తాతయ్య లీవ్ చేశాడు. Yes! ఎట్లండి? ఓయ్, కాల్ కట్ చేస్తుంటే చదువుతున్నా అని అర్థం కావట్లేదా? అయినా చాటింగ్ వర్క్ పర్మిషన్, కాల్స్ లాంటివి ఏం లేవు. హలో హలో, కొంచెం జెండర్ ఈక్వాలిటీ చూపించండి మేడం. మీరు చాట్స్కి పర్మిషన్ ఇస్తే నేను కాల్స్కి పర్మిషన్ ఇచ్చాను అనుకోండి. ఇలాంటి తొక్కల లాజిక్స్ చెప్పినావు అనుకో, చాటింగ్ కూడా చేయని చెప్తున్నా. బాయ్. హే, ఒక్క నిమిషం. సారీ. మళ్ళీ అలా చేయను, ఏదో జోక్ చేసాలే. ఒక్క 2 minutes మాట్లాడచ్చు కదా? 2 minutes ఏం కర్మ, బ్రేక్ టైంలో 5 minutes మాట్లాడతా. బాయ్. ఎస్. ఒక్కసారి కలుద్దాం కదా? అయ్యో, నేను ఇంకా రివిజన్ చేయలేదు. నేను అసలు ఇంకా సిలబసే కంప్లీట్ చేయలేదు. చాటింగ్స్ కాల్స్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకెక్కడ అవుతుంది సిలబస్? అమ్మా చదువుల తల్లి, నేను ఒక్కసారి అలా బేకరీలో కలుద్దాం అంటున్నాను అంతే. నాకు మ్యాథ్స్ 2B ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు రివిజన్ అయినట్టు ఉంటుంది, నాకు సబ్జెక్ట్ వచ్చినట్టు కూడా ఉంటుంది, అండ్ అలానే మనం కలిసినట్టు కూడా అవుతుంది. ఏమంటావు? సరే, కానీ నాకు 1 hour టైం ఉంది, ఆ తర్వాత వెళ్ళిపోతాను. నీ ఇష్టం ఇంకా. హలో బాయ్, నీ పోరీడే వంతున్న బేకరీకి వచ్చింది. అదేంటి
నిన్న మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్సే ఎగ్జాక్ట్ వచ్చాయి. నాకైతే 60 out of 60. చూసావా, బయట డిస్కస్ చేసుకోవడం వల్ల ఎన్ని అడ్వాంటేజ్లో. నెక్స్ట్ మన ఫిజిక్స్ ఎగ్జామ్ కూడా ఇలానే కలుద్దాం, ఏమంటావు? మంచి స్పీడ్ మీదే ఉన్నావు. స్పీడ్ బ్రేకర్ చూసుకో. సరే, నేను పని చెప్తా, చేస్తావా? ఏంటి? నెక్స్ట్ మన ఎగ్జామ్కి వచ్చేటప్పుడు సైకిల్ తీసుకుని రాకు కదా? ఎందుకు? అంటే సైకిల్ మీద వెళ్తుంటే త్వరగా వెళ్ళిపోతున్నాం కదా, అదే నడుచుకుంటూ వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చని. సరే సరే. ఏమ్రా బామ్మారిది, ఏమంటది మీ చెల్లె? అదే చిత్ర. ఏంది బాయ్ వాన్తో ముచ్చట? 2 తగిలియక సాలే, నీకు మా బాయ్ పిల్లనే కావాల్సి వచ్చిందారా? ఓహో, అదే మ్యాటర్. తెలియక మాట్లాడుంటారులేరా. చెప్పరా చిత్ర, నీ చెల్లని చెప్పరా. అన్నా సారీ అన్న, నీ పిల్లని తెలియక మాట్లాడేసిన. ఇంకెప్పుడు మాట్లాడను. ఇప్పుడు ఏంటి, చెల్లెని పిలవాలి అంతే కదా? మీ ముందే ఏంటన్నా, తన ముందే పిలుస్తా, ఓకేనా? సరే బామ్మారిది, ఎల్లుండి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది కదా, అది అయిపోయాక వస్తా. అక్కడ తన ముందే చెప్దూలే చెల్లి అని. నువ్వేమంటాదన్నా, ఉంటానా? నీ బాగా ఉన్నాడు బాయుడు. ఇట్లా అని తెలుసుంటే నేనే డీల్ చేస్తాను, అనవసరంగా నేను పిలిచిన. ఏం కాదులేరా. బాయ్, వస్తుండు. ఎగ్జామ్ ఎలా రాసినావు? పాస్ అయితే చాలే, ఎలా రాస్తే ఏంటి? ఎరా బామ్మారిది, ఎట్లా రాసినావు ఎగ్జామ్? శివ నీకు ముందే చెప్పినా. అసలు నాకేం తక్కువనే, మన క్లాస్లో 2 ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేసి నీ వెంట పడుతుంటే అలుసా. దాన్నే గ్రావిటీ అంటారు బాయ్, ద ఫండమెంటల్ అట్రాక్షన్ ఆఫ్ 2 persons విత్ లవ్. అలా చూసుకుంటున్నారేంటి? 2 marks క్వశ్చన్ రాయలేదా? అవునులే, ఇక్కడ చదువుకునే మొక్కలు ఎవడ ఉన్నాయి? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెల్లి అని పిలుస్తా అని. ఏదో చెల్లి అని ఏదో అంటున్నావు అన్నా, సారీ డిస్టర్బ్ చేశానా? ఓ, తన చెల్లి అని పిలుస్తానంటావా? పిలు, అందులో ఉందన్నా. మీ అన్న చెల్లి మధ్య నేను ఎందుకు వస్తాను చెప్పు? పిలుచుకో, గట్టిగా పిలుచుకో. సారీ సారీ చెల్లమ్మ, సారీ. నీకింత దమ్ముంటే నిన్నే చేయాల్సింది కదరా. నీకు ఒకే దెబ్బకి 2 పెట్టాలనే కాన్సెప్ట్ తెలుసా? ఇక్కడ నీకు దెబ్బ పడింది, అక్కడ నాకు పిల్ల పడింది. హలో, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. రేపు రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఓ, పార్టీ ఇస్తున్నావా? అయితే రేపు నీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? ప్లీజ్ చెప్పు కదా. నో వే, చెప్పనులే కానీ పడుకోను. పాపం ఇప్పుడే పుట్టావు కదా. ఫర్ షూర్ నాకు 95% అబోవ్ వస్తుంది. మరి నీకు? పాస్ అయితే చాలే. అవును, నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నావు, ఏంటది? వెయిట్ చేయి, ఇస్తా. నాకు క్రికెట్ బ్యాట్ అంటే ఇష్టమని బ్యాట్ కొన్నావా? నోప్. అబ్బాయిలు అన్నాక షూస్ అంటే అబ్సెషన్ ఉంటుంది, సో స్లిప్పర్స్ షూస్ ఇస్తే రిలేషన్ పాడవుతుందంట, సో అది కాదు. నాకు ఒకసారి గేర్ సైకిల్ అంటే ఇష్టం అని చెప్పా, అది కానీ కొన్నావా? చెప్పింకా R15 బైక్ తెచ్చిన, KTM బైక్ తెచ్చిన, బెన్స్ కార్ తెచ్చిన, BMW కార్ తెచ్చిన. చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. సరే, ఇక్కడ ఆపేసి నేను నడుచుకుంటూ వెళ్తా. ఎక్కడ మా ఇల్లు? బాయ్ బాయ్. వదిలే.
హ్యాపీ బర్త్డే అర్జున్. వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఏం మాట్లాడవేంటి? మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేద్దాం. ఐ లవ్ యూ చిత్ర. ఏదో మాట్లాడి చిత్ర. ఐ లవ్ యూ టూ అనో, ఎస్ అనో. నో అర్జున్. నో? అదేంటి? సారీ అర్జున్, ఐ కాంట్ సే ఐ లవ్ యూ టూ. నేనంటే నీకు ఇష్టమే కదా, అందుకే కదా నీ ఎగ్జామ్స్ అప్పుడు రోజు నాతో కాల్ మాట్లాడావు. ఆ రోజు ఆ శివగాని కొడితే బ్లష్ అయ్యో. అసలు నాకు హగ్ ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ ఫ్రెండ్ అనుకుని చేశానని మాత్రం చెప్పకు ప్లీజ్. ఏచి ఫ్రెండ్ కాదు, ఐ మీన్ లవ్ విత్ యూ. మరి అదే కదా నేను అడిగింది. బట్ ఐ కాంట్ సే ఐ లవ్ యూ టూ. రాత్రి ఏమైనా నేను సెల్ చేసిన మా లూప్లో చూసావా? అబ్బా అర్జున్, నువ్వు అంటే నాకు ఇష్టమే, కానీ ఎలా చెప్పను? ఇంటర్ అయిపోయింది కదా అని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ ఇవ్వరు కదా. అర్థమైందా? అర్థమైంది కానీ అర్థం కాలేదు. అంటే అర్జున్ నాకు నీ గురించి ఏం తెలుసు అని చెప్పు. మన టైం పాస్ లవ్ అయితే ఓకే, కానీ లైఫ్ లాంగ్ ఉందామనే కదా లవ్ చేసుకునేది. అవును అంతే కదా. అయితే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలంటే కొన్ని స్టేజెస్ దాటాలి కదా. నేను నీకు ఐ లవ్ యూ టూ చెప్పాలంటే నువ్వు కూడా కొన్ని స్టేజెస్ దాటాలి. స్టేజెస్ అంటే ఇప్పుడు ఏంటి? ఎగ్జామ్ రాసి, కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి, వెబ్ ఆప్షన్స్ పెట్టి, కాలేజ్ అలాట్మెంట్. ఎగ్జాక్ట్లీ ఇలాంటివే. రేపటి నుండి మనం ఫస్ట్ డే స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండు ఎగ్జామ్కి. ఎగ్జామా? ఏ ఎగ్జాము? సిలబస్ ఏంటి? అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి? నీ క్యారెక్టరే నీ సిలబస్, నీ బిహేవియరే నీ ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్. రేపు కాల్ చేస్తా. బాయ్. ఈ పిల్ల ఏది తిన్నంగా చెప్పదు. ఛా, ఇప్పుడు ఈ సిలబస్ ఏంటో, ప్రిపరేషన్ ఏంటో. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఇదేనా ఎగ్జామ్ హాల్? అబ్బా నువ్వు నీ ఎగ్జామ్ గోలా. ఇంట్లో అందరు పెళ్లికి వెళ్ళారు, బయట కలవడం ఎందుకని ఇంటికి పిలిచా. ఏంటో చిత్ర, నువ్వు ఈ స్టేజ్ గురించి చెప్పినప్పటి నుంచి నాకేదో క్యాన్సర్ స్టేజ్ గురించి విన్న ఫీలింగ్ వస్తుంది. సర్లే, ఎలాగో ఎవరు లేరంది కదా, మొత్తం మందే అనమాట. అవును, నీ ఎంసెట్ ప్రిపరేషన్ ఎట్లా అవుతుంది? కెమిస్ట్రీతో స్టార్ట్ చేశా. మరి నీది? నేను కూడా స్టార్ట్ చేసిన. అవును, టీ తాగుతావా? టీయా? ఓకే సరే. ఏమైంది? అయ్యో, మా మమ్మీ టీ పెట్టెళ్ళింది అనుకున్నా, సారీ. పర్లేదు, నేను పెడతాలే. నీకు టీ పెట్టడం వచ్చని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అందులో ఉంది, మా మదర్ బిజీగా ఉన్నప్పుడు నేనే టీ పెట్టుకుంటాను, ఆవిడే నేర్పించింది నాకు. సో స్వీట్ అసలు. మా డాడ్ అయితే కావాలనుకుంటే బయటికి వెళ్ళి టీ తాగేసి వస్తారు, కాకపోతే కిచెన్లోకి మాత్రం రారు. షుగర్ ఎక్కడుంది? నువ్వు కొంచెం పక్క జరిగితే నీ షుగర్ తీసుకుంటాను. ఏంటి అడ్వాంటేజ్ ఇచ్చినా తీసుకోవాలని చూస్తున్నావా? అబ్బా, మంచి మూమెంట్ చెడగొట్టినావు. నువ్వు ఇంకా నాలో 100% యాక్సెప్ట్ చేయలేదు కదా, అది చేయకుండా కిస్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. హే, నువ్వు బీటీఎస్ ఫ్యాన్వా? అవును.
ఎప్పుడు చెప్పనే లేదు. చెప్తే అందరు క్రింజ్గా చూస్తారని చెప్పలేదు. అందులో ఉంది, నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ని. నా రూమ్లో కూడా ఇలానే అంటించుంటాయి. అయితే నీకు నచ్చిందా? హా, ఓకే బాయ్. అసలు ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెడతావో చెప్పొచ్చు కదా. ఎగ్జామ్ పెట్టేశా, నువ్వు పాస్ కూడా అయినావు. పాస్ అయిపోయినా అంటే ఇప్పుడు మనకి ఇచ్చేసుకోవచ్చా? హలో, ఎగ్జామ్ ఒకటే పాస్ అయ్యావు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా. డాక్యుమెంట్ వెరిఫికేషనా? అబ్బా, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి? ఏం లేదు, జస్ట్ నీ ఫ్రెండ్స్ని, నీ బెస్ట్ ఫ్రెండ్స్ని, నీ ఎక్స్ని కలుస్తా అంతే. హాహా, సో సాడ్. నాకు ఎక్స్ ఎవరు లేరు, నువ్వే ఫస్ట్. అబ్బో అవునా? సరే అయితే నీ ఫ్రెండ్స్ని కలుస్తా అంతే. ఎక్కడే రాజేష్ అని ఒకడు ఉంటాడు, వెళ్ళి కలుద్దామా? ఎందుకు? నువ్వు చెప్పడానికా? వద్దులే. నీ కాల్ హిస్టరీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడిన ఫ్రెండ్ ఉంటాడు కదా, కాల్ చేయి. మామా సిట్టింగ్ వేద్దాం, వస్తావా? ఏంటో డిప్రెషన్ ఉన్నావా? సరే ఇప్పుడే వస్తున్నా. నీకో క్యాన్బెరీ బీజర్, నాకో బ్లాక్ బెర్రీ బీజర్. ఇంకొకటి ఎక్కువైనా మనం అవుట్ అయిపోతాం. సో ఇప్పుడు సెకండ్ నెంబర్ ఆఫ్ కాల్స్ మాట్లాడిన ఫ్రెండ్కి కాల్ చేయి. అరే మామా, నా పిల్లని కలవడానికి వెళ్తున్నా, డ్రాప్ చేస్తావా? ఏరా మేరీ వాళ్ళ ఇంటికేనా? డైరెక్ట్ గా ఇంటికి రమ్మన్నానంటే ఎక్స్ లేదన్నా? అంటే ఇది ఉత్తిలో ఎప్పుడో 4th క్లాస్ టీచర్ తెలిసిపోయిందని బ్రేకప్ చెప్పేసింది. మొన్నే ఇన్స్టాలో మెసేజ్ చేసింది, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అవునా? సరే తనకు కాల్ చేసి, మేరీ చెల్లమ్మా, బాగున్నావా చెల్లమ్మా, భోన్ చేసావా, ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా, మళ్ళీ చేస్తానే. చాలా? ఇంకేమైనా కావాలా? లాస్ట్ స్టెప్, నీ ఫోన్ ఇవ్వు. లవ్ టుడే సినిమా నేను కూడా చూశాను, నేనెవను. సరే అయితే లైట్ తీసుకో, వెళ్ళిపోతా నేను. అబ్బా, అనుకున్నంత మంచోడు ఏం కాదులే నువ్వు. పులిహోరాలు, చెత్త సైట్లు, పైరసీ సినిమా డౌన్లోడ్లు, బానే ఎక్స్ట్రాలు. అయినా పర్లేదులే, అబ్బాయి అన్నాక ఈ మాత్రం కొంట చేష్టలు ఉండొచ్చులే. ఓకేనా అబ్బా సాయిరం? అయితే ఇప్పుడు కిస్ ఓకేనా? హలో మాస్టారు, ఇంకా ఉంది. వెబ్ ఆప్షన్స్ లో సెలెక్ట్ అవ్వాలి కదా. వెబ్ ఆప్షనా? వెబ్ ఆప్షనా అంటే? వెబ్ ఆప్షన్స్ అంటే సింపుల్ గా ఒక స్టూడెంట్ ని మిగతా స్టూడెంట్స్ తో కంపేర్ చేసి సీట్ అలాట్ చేశారనమాట. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో నిన్ను కంపేర్ చేసి నా కోసం సెలెక్ట్ చేస్తారు. హే, లవ్ చేసే నువ్వా నీ ఫ్రెండ్సా? అంటే నేను ఇంకా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వలేదు కదా, సో నాకు తెలియదు, అందుకే వాళ్ళకి తెలుస్తుందని పిలిచిన. నువ్వు ఎన్ని టెస్ట్లు అయినా పెట్టుకో, నీ ఫ్రెండ్స్ తో నాట్ ఓకే. సరే అయితే నీ ఇష్టం. ఇదే లాస్ట్ టెస్ట్ అనుకున్నా. ఒకవేళ ఓకే అంటే ఎస్ చెప్తామని చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. కానీ నువ్వేమో. అబ్బా సర్లే. సపోజ్ చిత్ర తన ఫోన్ టేబుల్ మీద మర్చిపోయి వాష్రూమ్కి వెళ్ళింది. సడన్గా ఒక అబ్బాయి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఏముంది, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. లిఫ్ట్ చేస్తావా? అనుకున్నా. తనకు నువ్వు ప్రైవసీ ఎక్కడిచ్చావు? పదండి, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. హలో, నన్ను కంప్లీట్ చేయనిస్తారా? లిఫ్ట్ చేసి తను వాష్రూమ్కి వెళ్ళింది, వచ్చిన తర్వాత చేయండి అని చెప్తాను. కవర్ డ్రైవ్లు బాగానే చేస్తున్నావులే, కానీ ఒకవేళ చిత్ర మూవీకి వెళ్తున్నానని ఒక షార్ట్స్ కట్ ఫోటో పెట్టి వెళ్తున్నా అంటే ఏం చెప్తావు? అర్జెంట్గా డ్రెస్ మార్చుకోమని చెప్తా. కంట్రోలింగ్ మైండ్ సెట్. చెప్పాను కదే, పదండి. హలో, ఎవడైనా డ్రెస్ వేసుకుని థియేటర్కి వెళ్తాడా? ఏ పబ్బో పార్టీ అంటే ఓకే, అయినా అమ్మాయి డ్రెస్సింగ్ అనేది సిచ్యువేషన్ అండ్ ప్లేసెస్ బట్టి ఉండాలి. మరీ ఇంత నిబ్బిల్లో ఉన్నారంటే. వాట్ పియా, ఇదంతా కాదు, ఫైనల్గా క్వశ్చన్ అడుగుతా, జెన్యూన్గా చెప్పు, అసలు నువ్వు వర్జినేనా? హుసే, ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ 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 ఆగు. అర్జున్, నేను నీకోసం ఎన్ని చేసినా సరే నీకు నా మీద నమ్మకం రాలేదు కదా. సరే, ఎలా అయినా ఫెయిల్ అయ్యాను కదా, బాయ్. నేను వాళ్ళని జస్ట్ క్వశ్చన్స్ అడగడానికి రమ్మన్నా. నువ్వు చెప్పిన ఆన్సర్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి అర్జున్. నేను పెట్టిన స్టేజెస్ అన్నీ నువ్వు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ టూ అర్జున్. నేనేదో ఇప్పుడు జస్ట్ హర్ట్ అయ్యానని చెప్పి నాకు ఐ లవ్ యూ టూ చెప్పుకు. నాకు ఇలాంటి లవ్ వద్దు. ఆహా, లేదు లేదు, నిజంగా లవ్ చేస్తున్నా అర్జున్.
సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటే ప్రూవ్ చేయడానికి? పోనీ రేపు మూవీకి రానా? మూవీయా? 3 hours మూవీకి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అందులో లవ్ అనుకోవడానికి ఏముంది? 3 hours బయటికి రావాలంటే ఇంట్లో ఎంతో కొంత మేనేజ్ చేయాలి కదా. ఎంతో కొంతే కదా, ఏదో రోజంతా మేనేజ్ చేసేటట్టు మాట్లాడుతున్నావు. సరే అయితే రేపు రోజంతా నాతోనే ఉండు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నీ వల్ల కాదులే. సరే వచ్చేస్తా. సరే అయితే రేపు కలుద్దాం. ఏమ్మా, ఏమైనా తిన్నావా? తిన్నా నాన్న. ఆహా, మంచిది. నాన్న రేపు ఒక SRM ఎగ్జామ్ ఉంది. అవునా? సరే నేను డ్రాప్ చేస్తానులే. వద్దులే నాన్న, నాకు స్వీటీకి ఐషుకి ముగ్గురికి సేమ్ సెంటర్. సో ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఓహో మంచిది, జాగ్రత్తగా వెళ్ళరండి. నాన్న ఎగ్జామ్ అయ్యాక మధ్యాహ్నం బయట తిరిగి ఈవినింగ్ వద్దాం అనుకున్నాం నాన్న. ఇంకే ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కదరా, అది అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేద్దరు కానీ. నాన్న ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు ఏ కాలేజ్లో ఉంటారో తెలీదు. ఒక హాఫ్ డేకి కదా నాన్న, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. నేను వెళ్తా అంతే. సరే అమ్మా, నీ ఇష్టం. నువ్వు ఒకటి అనుకుంటే వదులుతావా? థ్యాంక్ యూ నాన్న. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. చిత్రలేదా? ఫోన్ రింగ్ అవుతుంది. అది స్నానం చేస్తుందండి. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో మీరే మాట్లాడండి. అర్జునా? చిత్ర, చిత్ర. హాయ్ అంకుల్. ఏంటమ్మా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? SRM ఎగ్జామ్ ఉంది కదా. అది నెక్స్ట్ వీక్ అంకుల్. అయినా మీరు ఈ సొల్లు వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వకండి, అంత రాంగ్ ఇన్ఫర్మేషన్లు. అదేంటమ్మా? ఏ చిత్ర, నువ్వేంటే ఇంతలా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏడవటం ఎందుకమ్మా? నేనేమన్నా అన్నానా? సారీ నాన్న. అరే, నువ్వు చేసింది తప్పని తెలుసుకున్నావు కాబట్టే నాకు చెప్పకుండా వెళ్దాం అనుకున్నావు. సో ఏది తప్పో ఏది రైటో తెలుసుకునే మెచ్యూరిటీ నీకుందిరా. ఐ ట్రస్ట్ యూ. వాడితో టచ్లో ఉండకుండా ఫస్ట్ ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టి బాగా ప్రిపేర్ అయ్యి రాయి. ఆ తర్వాత వాడు నీ గుర్తుకు కూడా రాడు. ఎందుకంటే అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. సరేనా? బీ కేర్ఫుల్ అమ్మా. అట్లీస్ట్ నాకన్నా ముందు చెప్పాల్సింది కదే, ఏదో మేనేజ్ చేసేదాన్ని. అంటే నిన్న బేకరీలో జరిగిన గొడవకి నువ్వు అర్జున్తో తిరగొద్దంటావేమో అని చెప్పలేదే. అబ్బా, నీకిష్టమైతే నేనెందుకు కాదంటానే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం పాసింగ్ విత్ మీ. లైఫ్లో మళ్ళీ నేను కలవను. ఐ హేట్ యూ. గుడ్ బై.
అరే ఒకసారి చిత్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదరా, ఏం జరిగిందో తెలుసుకోవా? నేనెందుకు తెలుసుకోవాలరా? నేనెందుకు తెలుసుకోవాలి? తను నా కోసం ఒక్క పని చేసిందా? నేనేగా ఎప్పుడు చేసింది? తను టైంపాస్ చేసిందిరా. నన్ను నిరుపాపం చేసి తను ప్రశాంతంగా ఎగ్జామ్స్ అన్నిటికీ చదువుకుంటుంది. అది తను చేసే మాత్రం నువ్వు అయిపోతావే ఏంటి? ఎంసెట్లో తనకు మించిన ర్యాంక్ తెచ్చుకో, అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ తనకి. ఇది కదా మా ఐడియా అంటే. చదువుతా, మధ్యలో ఆపేసిన ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసి తనకి నేనేంటో చూపిస్తా. అద్ది మామ. ఈ ఎగ్జామ్ కూడా పీకింది. రాడ్ పేపరు పోయిందిలే. అరే నువ్వు వెళ్ళరా, నేను చిత్ర వాళ్ళ ఎంసెట్ సెంటర్కి వెళ్ళి వస్తాను. అక్కడికి ఎందుకురా? అన్నా ఒక జెరాక్స్. అర్జున్ ఐమ్ సో సారీ అర్జున్, ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు. నన్ను ఇంకా మీరు ప్రశాంతంగా ఉండేవరా? మీ ఫ్రెండ్ ఏమో నన్ను వదిలేసి హర్ట్ చేసింది, నువ్వు ఇప్పుడు కామెడీ చేయడానికి వచ్చావా? అసలు అది ఆ రోజు ఎందుకు రాలేదు ఒక్కసారైనా ఆలోచించావా? తనకు నీ నంబర్ నోటెడ్ లేక నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ నువ్వేమో తన గురించి తప్పుగా అనుకున్నావు. అయినా లవ్ ప్రూచే అన్నావు. కానీ ఎవరు లేనప్పుడు ఒక అమ్మాయి నమ్మకంగా నేను ఇంటికి పిలిచిందంటే నీకు అక్కడే అర్థం కాలేదా తను నేను ఎంత లవ్ చేస్తుందో? సరే మామ, నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. బాయ్ రా. ఇప్పుడే అయిందే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడైనా వెళ్ళి అర్జున్తో మాట్లాడతావా? లేదే, నన్ను వద్దన్నాడు అన్నావు కదా, ఇంకేం మాట్లాడతా? ఒకవేళ వాడే వచ్చి మాట్లాడితే? వాడు నా దగ్గరికి రావాలి, వాడి జుట్టు వీకి బూతులు తిట్టి సారీ చెప్పించుకునే వరకు వదలను. సారీ చిత్ర. ఒక విషయం పెండింగ్ ఉందనుకుంటా. ఏంటి? ఐ లవ్ యూ టు చెప్పడమా? ఇప్పుడు అది ఇంకా అవసరం లేదు. అది కాదు, అది చెప్పిన తర్వాత చేసే పని పెండింగ్ ఉందనుకుంటా.